సార్ ప్రెస్కు సంబంధించి కూడా ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కనుక డెఫినెట్గా ప్రెస్ అనేది మీడియా అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి. ఇక్కడ ఏపీలో చూసుకుంటే 4.5 సంవత్సరాలు పైబడినటువంటి నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ ఉందా? రేవంత్ రెడ్డి అయితే మాత్రం మా ప్రభుత్వంలో ఎవరైనా కానీ ప్రజలకు సమస్య ఉంటే నేరుగా మా ప్రభుత్వం పైన వార్తలు వేయొచ్చు, మేము వాటిని స్పందించి సమస్యలు పరిష్కరిస్తాం, పత్రికా స్వేచ్ఛ ఉంటుందని చెప్పాడు. వీటిని పోల్చుకుంటే ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా కేసీఆర్ హైదరాబాద్లో తన సొంత మీడియా ఒకటి పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టు వివిధ ఛానల్స్లో వాళ్ళ షేర్ హోల్డర్స్, షేర్లు ప్రధానమైనటువంటి టీవీ ఛానల్స్, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ వీళ్ళకి కనుసన్నల్లో పనిచేయడంతో ప్రభుత్వ వ్యతిరేక అయినటువంటి వార్తలకి ప్లేస్ లేకపోవడం, రకరకాల రీజన్స్తో వాటికి అసలు తెరమరుగయ్యే పరిస్థితి ఉంది మొన్నటి వరకు. అది ప్రధానంగా ఏదైనా ఒక పత్రిక ప్రభుత్వాన్ని ఎత్తి చూపితే ఎల్లో మీడియా అని, జగన్కు చంద్రబాబుకు అనుకూల మీడియా అని, కూలీ మీడియా అని ఇట్లా రకరకాలుగా క్రిటిసైజ్ చేసే పరిస్థితి. ఆఖరికి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా 2 డివైడ్ పరిస్థితి తీసుకొచ్చి ఆ సోషల్ మీడియాలో కూడా తమకు అనుకూలంగా రాసుకునే విధంగా ఒక సపరేట్ ఒక వ్యవస్థని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మీడియాలో మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్గా మీడియాకి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సచివాలయంలోకి మీడియా పోవాలని పరిస్థితుల్లో నుంచి సచివాలయంలోనే ఉండి వాళ్ళ వ్యవహారాలు నడుపుకునే దశకు వచ్చింది. తర్వాత నెగిటివ్ వార్తలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మీకు ఒకటి గుర్తుందో లేదో, 83లో 82లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 83 అధికారంలోకి వచ్చే వరకు ఈనాడు పత్రిక చేసినటువంటి రోలు ఒక విధంగా తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావడానికి ఈనాడే కారణమైనటువంటి భావన ఉండి దాదాపు ఒక 295 సీట్లు, ఒక 250 సీట్ల వరకు ఈనాడు వాళ్ళు సర్వే చేసినటువంటి వాళ్ళకే టికెట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. విధంగా పత్రికల యొక్క పాత్ర కీలకమైంది. పత్రికా స్వేచ్ఛను హరించి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తరహా వాతావరణం ఇక్కడ ఇప్పుడు పరిస్థితి కనపడతాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన, యూట్యూబ్ ఛానల్స్ నెగిటివ్గా చూపించిన వాళ్ళని తీసుకెళ్ళి కేసులు, ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అటువంటి వాతావరణం అంతా పోయి ఇప్పుడు అక్కడ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పత్రికలకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జగన్ కూడా చేయగలిగింది ఏం లేదు. దానికి తోడు ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత యాజమాన్యాలు కూడా ఆర్థికపరమైన అంశాల్లో వెసులుబాటు కల్పించడం, తర్వాత పెయిడ్ ఆర్టికల్స్, రకరకాల రీజన్స్తో రకరకాల సమస్యలు ఎన్నికల సమయంలో వస్తుంటాయి. వాటన్నిటిని అధిగమించి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా రేవంత్కి అనేక పత్రికలు అనుకూలించలేదు. ఆఖరికి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇంతవరకు నిర్ణయించుకోలేని పరిస్థితి కాంగ్రెస్లో ఉందని చెప్పి వ్యాఖ్యలు చేసినాయి. ఇవాళ మరి బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచిన ఇంతవరకు వాళ్ళు ఫామ్ చేయలేదు. జాతీయ పార్టీ స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మరి ఇంతవరకు 3వ తారీఖు ఫలితాలు వచ్చినాయి. ఇవాళ 9వ తారీఖు, 8వ తారీఖు, 5 రోజులైనా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపీ చేయాలి. ఇక్కడ మరి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇట్లా నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు 4.5 సంవత్సరాల నుంచి కనీసం ప్రజా సమస్యలని తమ దృష్టికి తీసుకురావడానికి మీడియా పత్రికకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదనేటటువంటి వాదన కూడా ఉంది. ప్రెస్ మీట్ని ఫేస్ చేయలేకే ప్రజా సమస్యలని ఒక మీడియా ప్రతినిధులు అడుగుతారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకే పెట్టలేదనేటటువంటి ఉంది. ఓ పక్క పత్రికా స్వేచ్ఛ రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. దీన్ని ఎలా చెప్పుకో? ప్రధానంగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే, విభజించిన రాష్ట్రంగానే ఆయన ఆకస్మిక తనిఖీల పేరుతో నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అదేవిధంగా మంత్రులు కూడా తెలుగుదేశం మంత్రులు కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. అసలు ఒక దశలో కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్నకు చెబుదామనండి అని ఒక టోల్ ఫ్రీ నెంబరో లేకపోతే ఒక గ్రీవెన్సో జగన్ అన్నకు చెబుదామని దాంట్లో వచ్చిన సమస్యలను టేకప్ చేయడం తప్ప స్వయంగా ముఖ్యమంత్రి ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళ ఫీల్డ్ విజిట్ చేసే సందర్భాలు లేవు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దర్శి ఉప ఎన్నిక జరిగితే ఉప ఎన్నిక ప్రచారం అయిపోయిన తర్వాత గుంటూరులో స్టే చేస్తే 2వ రోజు టౌన్లో తిరుగుతూ ఉంటే ఏసీ కాలేజ్ దగ్గరికి వెళ్తే ఒక అమ్మాయి ఏడుస్తూ ఒక కంప్లైంట్ చేసింది. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు నన్ను హెరాస్ చేస్తున్నాడు, సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడు అంటే స్పాట్లో సస్పెండ్ చేశారు. అది ఆకస్మిక తనిఖీ సందర్భం వెలుగులోకి వచ్చింది. అదే మరి చాలా వెళ్ళకపోతే వెలుగులోకి రాదు కదా. అట్లా మనం ప్రజల్లోకి వెళ్తే సమస్యలు కొత్తగా తెలుస్తాయి తప్ప అది ఏదో కూర్చొని బటన్ నొక్కటం లేకపోతే మీ సమస్యలు అక్కడ గ్రీవెన్స్లో ఇవ్వండి అంటే గ్రీవెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. నువ్వు చెప్పినా చెప్పని ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది. అది పరిష్కారం కాదు. ఎప్పుడైతే నేత ప్రత్యక్షంగా మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా ఫీల్డ్లోకి వెళ్తారో ఫీల్డ్లోకి తెలిసినప్పుడు రకరకాల సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రజలకు కూడా ధైర్యం వస్తుంది ఒక సమస్యను వెలుగులో తీసుకురావడానికి. అంతకుముందు ఆ సమస్య ఉన్నా కూడా అధికారులు బయటకు వెలుగులోకి రానినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటిని అధిగమించాలంటే మనం జనం దగ్గరికి వెళ్ళాలి తప్ప
అధికారులు జనం మన దగ్గరికి వస్తారనేటువంటి పరిస్థితి కాదు. ఎన్నికల సమయంలో మనం ఏ విధంగా జనం ఓట్ల కోసం వెళ్తామో వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి కూడా మనం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే నిజమైన నాయకుడిగా మనం గుర్తింపు తెచ్చుకోగలుగుతాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజల్లో చర్చ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ సీఎం తీరు ఎలా ఉంది, ఇక్కడ సీఎం తీరు ఎలా ఉంది అనేటటువంటి చూసుకుంటే, రెండు రాష్ట్రాల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు, ఎలాంటి మంత్రి పదవులు చేయకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి వాళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఎలాంటి పోలిక చెప్పుకోవటానికి లేదు. రేవంత్ రెడ్డి తీరు ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజలకు దగ్గరగా ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు అనేటటువంటి పేరుతో ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏదైతే ప్యాలెస్కే పరిమితమైన పరిస్థితి ఉంది. ప్రజలతోనూ, కేబినెట్ మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతో కూడా సత్సంబంధాలు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితే లేదు. అపాయింట్మెంట్సే ఉండని పరిస్థితి ఉందనేటటువంటిది ప్రత్యేకంగా కూడా ఈ యొక్క విశ్లేషణకు సంబంధించి మనము కేవీఆర్ గారి ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే తొలిగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రగతి భవన్కు సంబంధించి ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించి ఆయన ప్రజలకు గేట్లు తెరిచిన పరిస్థితి, అదే తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం తొలిసారిగా ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, గ్రీవెన్స్ కోసం, అలాగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలకు ముఖ్యమంత్రి ప్రజలకు, అధికారులకు దగ్గరగా ఉండటానికి నిర్మించినటువంటి ప్రజా వేదికను కూల్చినటువంటి సంఘటన, ఈ రెండింటినీ కూడా ప్రజలు ఏమాత్రం కూడా మర్చిపోలేనటువంటివి. ఈ రెండింటికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ ఇంపాక్ట్ ఈ యొక్క పరిస్థితుల వల్ల, అలాగే రేవంత్ రెడ్డికి అక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది రెండు కూడా ఉన్నాయనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటిది. ఈ టాపిక్ ఈరోజు సంబంధించి చూస్తే కనుక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో, ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, అలాగే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూడా కొంతమంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ ఓటమి అనేటటువంటిది తాజా ఎన్నికల్లో చర్చానీయాంశంగా మారింది. అసలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పదవిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితులు కేసీఆర్కి ఎందుకు దాపరించాయి? అలాగే కేసీఆర్ లాగా గతంలో ఎవరైనా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా ఓటమి పాలవటం జరిగిందా? అసలేంటి ఈ సీఎంలు ఓటమికి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ ఏంటనేది మనం సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు కేవీఆర్ గారు ఉన్నారు మనతో. కేవీఆర్ గారి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. సార్ ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటిది విశిష్టమైనటువంటి పదవి. ఆ ఇమేజ్కి గెలుపు అనేటటువంటిది చాలా చిన్న విషయం ఒక ఎమ్మెల్యేగా. అయితే కేసీఆర్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది ఎమ్మెల్యేగా. అట్లా ఓడిపోయినటువంటి సందర్భాలు గతంలో ఉండి ఉన్నాయా? ఏంటి అసలు దీనికి ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి శాసనసభ్యుడిగా ఓడిపోవడం అనేది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ రెండు సందర్భాల్లో జరిగినాయి. ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి 2 చోట్ల పోటీ చేసి ఒకసారి గెలిచి ఓడిపోయాడు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటూ 2 చోట్ల పోటీ చేసి ఒకసారి ఓడిపోయాడు. ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది వివిధ సందర్భాల్లో ఓటమి పాలైన పదవిలో ఉండగా, ముఖ్యమంత్రి హోదాలో ఉండగా ఎప్పుడు ఓడిపోలే. 78లో జలగంగళరావు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోలే. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా లేడు. అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, ఇలా ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కూడా ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోవాలి. అలా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సందర్భాలు ఈ రెండే. వీటికి సంబంధించి ప్రధానమైన అంశాలు మనం ముందుగా కేసీఆర్తో స్టార్ట్ చేద్దాం. కేసీఆర్ 85లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన 99లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిస్తే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఐపీఎస్ విజయరామారావు రిటైర్డ్ డీజీపీకి తటస్థుల కోటాలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఈయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దాంతో ఆయన కొంచెం నిరాశకు గురై తన క్యారెక్టర్ నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడని చెప్పి 1 సంవత్సరం 2 ఏళ్ళ వరకు కొనసాగి ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేసి టీఆర్ఎస్ అని పెట్టుకొని పార్టీకి వెళ్ళి అలా మళ్ళీ పోటీ చేసి సపరేట్ పార్టీ పెట్టుకొని ఆయన ప్రస్థానం అయింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా చేశాడు. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇలా జర్నీ సాగుతున్న దశలో
అనూహ్యంగా మొన్న ఎన్నికల్లో కామారెడ్డిలో ఓడిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడ బీజేపీ మీద ఓడిపోయాడు ఆయన. పోనీ కాంగ్రెస్ మీద కూడా ఓడిపోయింది, బీజేపీ మీద. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి ఇద్దరి మీద కామారెడ్డిలో బీజేపీ వెంకటరమణారెడ్డి గెలిచాడు. కేసీఆర్ 2వ ప్లేసు, రేవంత్ రెడ్డి 3వ ప్లేసు. గెలిచినటువంటి రమణారెడ్డి 56,000 ఓట్లు వస్తే కేసీఆర్కి 52,000, రేవంత్కి 50,000 ఓట్లు వచ్చింది. ఈ విధంగా ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా 2 చోట్ల పోటీసి 1 చోట ఓడిపోవడం అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత పొలి సంఘటన. అది అంటే గతంలో ముఖ్యమంత్రులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి పదవిలో ఓడిపోయింది కూడా ఇప్పుడు కేసీఆర్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 82లో తెలుగుదేశం పార్టీ ఫార్మ్ చేస్తే 83లో అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత 85లో అధికారంలోకి వచ్చింది. 89 ఎన్నికల సందర్భంగా పార్లమెంటు, శాసనసభ అంటే లోక్సభ, శాసనసభ ఎన్నికలు కలిసి జరిగిన సందర్భంలో ఎన్టీఆర్ హిందూపురంలోను, కల్వకుర్తిలో, మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో పోటీ చేశాడు. కల్వకుర్తిలో స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అక్కడ ఎన్టీఆర్ మీద గెలిచినటువంటి చిత్తరంజన్ దాస్కి క్యాబినెట్ మంత్రి ఇచ్చారు ఆ ఎన్నికల్లో. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఓడిపోయింది వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా. ఆ రోజు ఎన్టీఆర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఓ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉంటూ ఓడిపోయాడు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రిగా హోదాలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. వీళ్ళిద్దరూ ఇలా ఒక ప్రాంతీయ పార్టీల అధ్యక్షులుగా ఉంటూ శాసనసభ్యులుగా ఓడిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవరు ఎమ్మెల్యేలుగా ఓడిపోవాలా, జలగం వెంగళరావు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, మరి కొంజేటి రోసయ్య కానీ, తర్వాత నాదెండ్ల భాస్కరరావు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత అటుపక్క అంజయ్య కానీ, చెన్నారెడ్డి కానీ, ఇట్లా మన ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి హోదాలో శాసనసభ్యులుగా ఓడిపోలేదు. పదవిలో లేని సందర్భాల్లోనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఓడిపోయారు తప్ప ఇది 2 రాష్ట్రాల్లో రికార్డు. ఇది కాలం ఏదైనా కానీ ఇక్కడ ఎన్టీఆర్ కూడా పార్టీ స్థాపించిన వెంటనే అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ కూడా పార్టీ స్థాపించిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉండగా రెండోసారి విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ ఓడిపోయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలా 2 సైమల్టేనియస్గా జరిగినాయి. యాదృచ్ఛికంగా జరిగిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరే ప్రాంతీయ పార్టీ నేతలు ఈ విధంగా ఎమ్మెల్యేలుగా ఓడిపోవటం, వాళ్ళు ఓడిపోయిన సందర్భంలో వాళ్ళ పార్టీ కూడా ఓడిపోవటం, ఆడ ప్రతిపక్షాల అధికారులు రావడం జరిగింది. ఇది మన 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. ఇది ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే ఉమ్మడి రాష్ట్రంకు సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఓటమి పాలైనటువంటి సీఎంలకు సంబంధించినటువంటి హిస్టరీ కేవీఆర్ గారి విశ్లేషణలో తెలుసుకున్నాం. కేసీఆర్ ఒక పార్టీ అధినేతగా ఉండి ప్రాంతీయ పార్టీకి, అలాగే ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ ఆయన ఓటమి పాలవటం తాజా ఎన్నికల్లో. మరోవైపు ఎన్టీఆర్కి సంబంధించి కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉంటూ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇద్దరు ఓటములు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఓడిపోయినటువంటి పరిస్థితి, దిగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఓడిపోయిన నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఓడిపోయిన పరిస్థితికి కాంగ్రెస్కి పట్టం కట్టిన పరిస్థితి. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ ఓడిపోయిన సందర్భంలో టీడీపీ అధికారంలోకి రాలేదు, అక్కడ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సందర్భాలు 2 కూడా సేమ్ టు సేమ్గా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.